హాయ్ అండి అందరికీ. చికెన్ పకోడా బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి చూసేద్దామా? హాఫ్ కిలో వరకు చికెన్ క్లీన్ తీసుకొని కొంచెం అందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, పెరుగు, ఒక కోడిగుడ్డు, ఫుడ్ కలరు, నిమ్మకాయ అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని గంట సేపు పక్కన పెట్టేసుకొని గంట తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని పకోడీలాగా వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో కొంచెం పెరుగు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒక నిమ్మకాయ చెక్క పిండి వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బియ్యం ఎసరు కోసం కొంచెం వాటర్ని మరగబెట్టేసి దాంట్లో ఉప్పు, కొంచెం అల్లం పేస్టు, బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్, కొంచెం ఆయిల్ వేసేసుకొని 80% కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా అది కూడా వేసుకొని గ్రేవీ కూడా పైన వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని మనం ఉడికించుకున్న అన్నం కూడా పైన చల్లేసుకొని అలా మళ్ళీ ఇంకో పైన కొంచెం ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసుకొని దానిపైన చూపును కూడా వేసేసుకోవాలండి. అలా వేసుకొని మళ్ళీ రైస్ వేసుకోవాలి దీని మీద. అలా రైస్ వేసుకున్నాక పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించేసుకోవాలి. అంతేనండి. ఒక 15 నిమిషాల తర్వాత ఫ్రైడ్ పీస్ అంతేనండి 15 నిమిషాల తర్వాత మనకి చికెన్ పకోడా బిర్యానీ వేడిగా రెడీ అయిపోయిందనమాట. ఇలా వేడిగా కొంచెం నిమ్మకాయ, ఉల్లిపాయ వేసుకొని తింటే దాని టేస్టే వేరండి.